హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తాం ప్రతి నెల అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, ఎన్నికలు కూడా వచ్చిన నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని మహిళలకి ఎప్పటి నుంచి మొదలు పెడతారు, అంటే ఈ నెలలో ఉంటుందా లేదా, అంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న దానికోసం కూడా ఖచ్చితంగా చాలామంది అయితే అడుగుతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇచ్చే దానికోసం ఈరోజు ఈవిడ మనం ఖచ్చితంగా ఏ నెల నుంచి జమ చేస్తుంది ప్రభుత్వం అన్న దానికోసం ఖచ్చితంగా ఈరోజు మనం తెలుసుకుందామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చే ఈ పథకాన్ని ఈ నెల నుంచి అయితే మొదలు పెడదామని అయితే ముందుగా అనుకున్నట్టుగా తెలుస్తుందండి. అయితే ఎన్నికలు కూడా వచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే కొత్త పథకాలను అయితే ఏవి కూడా స్టార్ట్ చేయదండి. మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేసే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే జూన్ నెలలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఇటువంటి పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.